హలో నాన్ వెజ్ లవర్స్. ఆదివారం మనకు మొక్క లేకపోతే ముద్ద దిగదు కదా. సో చికెన్ డ్రై రోస్ట్ అన్నంలోకి ట్రై చేశారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్లోకి ఒక 6 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా వడియం యాడ్ చేసి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మనకి చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది అండ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఆల్సో. 1/2 kg చికెన్ యాడ్ చేసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ముక్కలు స్టార్టింగ్లో వేసినప్పుడు ఉప్పు వేయడం వల్ల యూజ్ ఏంటంటే ముక్కకి బాగా సాల్ట్ పట్టి రుచిగా ఉంటాయన్నమాట. ఈ చికెన్ నుండే వాటర్ రిలీజ్ అవుతాయి ఫ్రై అయ్యేటప్పుడు. సో ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేయండి. చికెన్ హాఫ్ ఫ్రై అయ్యాక టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేయండి. ముందే యాడ్ చేస్తే ప్యాన్ కతుకుపోతాయి. సో ఒక హాఫ్ ఫ్రై అయ్యాక యాడ్ చేయండి. వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు రోస్ట్ చేయండి. ఇందులోకి కట్ చేసిన 4 మిర్చెస్ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 2 స్పూన్స్ చికెన్ మసాలా. ఈ మసాలాలన్నింటినీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. ఈ పచ్చి వాసన పోయి చక్కగా ఫ్రై అవ్వాలి. మనం మసాలాలన్నీ యాడ్ చేసాం కదా, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. చెప్పిన క్వాంటిటీలో మసాలాలన్నీ యాడ్ చేస్తే కొద్దిగా స్పైసీగా ఉంటుంది. మీకు అంత స్పైసీగా వద్దు అనిపిస్తే కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇలా బాగా డ్రైగా ఫ్రై అవ్వాలి. ఈ స్పైసీ డ్రై చికెన్ వేడి వేడి అన్నంలో కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టమైన కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి, పక్కా మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.